అసలు ఆ రింగ్ టోన్ రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్టరే కాదన్నాను. ఈ పెద్ద మూవీకి మనం ఎవరైతే మైనస్ అవుతారని అనుకున్నామో వాళ్ళే ప్లస్ అయ్యారు భయ్య. ఏఆర్ రెహమాన్ అయితే బీజిఎం ఇచ్చి పడేశాడు. ముఖ్యంగా హీరోని ఎలివేట్ చేయడానికి, ఆ ఎమోషన్స్ పెంచడానికి ఆ బీజిఎం మాత్రం చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది భయ్య. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రాణం పెట్టేశాడు భయ్య. ఈసారి నేషనల్ అవార్డు రామ్ చరణ్కి అనే విధంగా నటించడం చెప్పవచ్చు. 6 బాల్కి 6 సిక్స్లు కొట్టే క్రికెటర్గా, కుస్తీ మ్యాన్గా, రన్నర్గా రామ్ చరణ్ యొక్క వేరియేషన్స్ అయితే నా భూతో నా భవిష్యత్ అనే విధంగా తన మేకవర్ అయితే చూపించాడు భయ్య. ఫస్ట్ నీ మానసిక పరిస్థితి బాలా. ఓకే. ఎందుకంటే కేసీఆర్ అంటావు, విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు, మెగా ఫ్యామిలీ అంటావు, దీనికి ఏ సంబంధం లేకుండా పోసారంటావు. ఒక క్లారిటీతో క్వశ్చన్ రాసుకొని రేపు రా ఇంటర్వ్యూకి. 100కి 100% మార్కులు అయితే రామ్ చరణ్కి వేసేయచ్చు, ఆయన కండలకి వేసేయచ్చు. కానీ ఆ కండలకి, ఆ కథకి, ఆ లవ్ స్టోరీకి అస్సలు సింక్ అవ్వదు భయ్య. లవ్ స్టోరీ అయితే మొత్తం సైడ్ ట్రాక్ పెట్టేసింది. అసలు ఎందుకురా ఈ లవ్ స్టోరీ పెట్టావు బుచ్చిబాబు అనే విధంగా అనిపించింది భయ్య. లిటరల్లీ ఒక లక్ష్యం ఉన్న హీరోకి ఇటువంటి లవ్ స్టోరీ అస్సలు ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ పుష్పగానే తీసుకోండి భయ్య. మనవుడికి ఎటువంటి లక్ష్యం ఉండదు, ఒక ఇంటి పేరు లేదనే బాధ తప్ప ఒక లక్ష్యం ఉండదు. ఒక కూలోడు సిగరెట్లు కాలుస్తాడు, కాలు మీద కాలు వేసుకుంటాడు, యాటిట్యూడు నచ్చినట్టు ఉంటాడు. కాబట్టి మనోడు శ్రీవల్లి వంటి ఒక అమ్మాయిని లైన్ వేసినా, లవ్ చేసినా, సైడ్ ట్రాక్ వేసేసినా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఈ పెద్దిగాడు కూడా లక్ష్యం ఉంటుంది భయ్య. ఒక గుర్తింపు తీసుకురావాలి ఊరికని ఒక తపన ఉంటుంది. అలాంటప్పుడు ఈ సైడ్ ట్రాక్ వేసేటువంటి భయ్య ఆ లవ్ స్టోరీ ఏంటి? ఇప్పుడు నా లవ్ స్టోరీలో మన జాన్వీ పాప ఏమన్నా అందంగా కనిపించిందా? ఆడతనం తప్ప అందం లేదు అక్కడ. అసలు ఏ ఊళ్ళో ఈ విధంగా పైట తీసేసి తిరుగుతారో మన బుచ్చిబాబే చెప్పాలి. అసలు ఏమాత్రం సింక్ అవ్వలేదు భయ్య. ఆ లవ్ స్టోరీ, ఆ సాంగులు ఇవన్నీ కూడా చాలా వర్స్ట్ అనిపిస్తాయి. సాంగ్స్ పిక్చరైజేషన్ బాగున్నా ఆ ప్లేస్మెంట్ బాగోలేదు. ప్రత్యేకించి బుచ్చిబాబు హీరోకి అవి ఇవి కట్ చేసే బదులు హీరోయిన్ పాత్ర కట్ చేసేస్తే బెటర్ భయ్య. అసలు హీరోయిన్ పాత్ర ఈ మూవీకి అయితే అవసరం లేదు. ఈ సోదంతా మాకెందుకు, సినిమా ఎలా ఉందో చెప్పరంటే ఫస్ట్ హాఫ్ అబో యావరేజ్గా అనిపించింది భయ్య, సెకండ్ హాఫ్ బిలో యావరేజ్గా అనిపించింది, టోటల్గా మూవీ యావరేజ్గా అనిపించింది అనమాట. ఎందుకురా బాబు యావరేజ్గా అనిపించింది? 3 గంటల సినిమా ఉందంటే 3 గంటలు ఉండడమే పెద్ద మైనస్ భయ్య. ఆ లవ్ స్టోరీ తీసేసి ఒక 2.5 గంటలకే ఫిక్స్ చేస్తే చాలా అద్భుతంగా ఉండదునేమో. రత్నవేలు గారు సినిమాటోగ్రఫీ పరంగా అద్భుతంగా ఇచ్చిపడేశాడు. రామ్ చరణ్ మేకఓవర్ పరంగా అద్భుతంగా ఇచ్చేస్తాడు. జగపతి బాబు క్యారెక్టర్ కానీ, శివన్న ఈ విధంగా ఎవరి పాత్రకు వాళ్ళు అదరగొట్టేస్తారు. ఆ వరల్డ్ బిల్డింగ్ కూడా బాగానే ఉంది. ఆ కథలోని ప్లాటే చిన్నదైపోయింది. దానివల్ల సినిమా అంతా కూడా ముక్కల కింద ఉంటుంది అనమాట. దేనికి సింక్ ఉండదు. ఒకసారి క్రికెటర్ అంటాడు, ఒకసారి కుస్తీ మ్యాన్ అంటాడు, ఒకసారి రన్నర్ అంటాడు. ఏంటి ఆ వేరియేషన్లు ఏంటి? ఆ ఉన్న కథ ఏంటి? ఆ ఎంచుకున్న తాళం ఏంటి? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి అనే విధంగా అనిపిస్తుంది భయ్య. భోగన అంశాలు ఏమి లేవారా బాబు అంటే ఉన్నాయి భయ్య. ఇందాక చెప్పినట్టు ఏఆర్ రెహమాన్ బీజిఎం బాగుంది, 2 సాంగ్లు ఉన్నాయి కదా ఆ వైబ్ బాగుంది, రామ్ చరణ్ యొక్క మేకవర్ బాగుంది, ఇంటర్వెల్ బ్లాక్ బాగుంది, ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరో ఎంట్రన్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగానే ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ కొంచెం ల్యాక్ అనిపించిన, క్లైమాక్స్ ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. కాకపోతే ఫైనల్గా ఈ రచ్చ ఎందుకురా అంటే గుర్తింపు లేని వాళ్ళ ఊరికి గుర్తింపు తీసుకురావటం, ట్రైన్ తీసుకురావటం అనే పోరాటంతో ఆడియన్స్ అయితే ఆరాటం పెట్టించేస్తారు భయ్య. అదనమాట మ్యాటర్. అందుకని ఈ మూవీ అయితే నాకైతే యావరేజ్గా అనిపించింది. అందుకే ఈ మూవీకి అవుట్ ఆఫ్ 5 2.5 రేటింగ్ ఇస్తున్నాను భయ్య. మరి మీరు కానీ మీ మూవీని చూస్తుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారో, మీకు ఏ విధంగా ఈ మూవీ అనిపించింది అనేది కింద కామెంట్ అయితే చేయండి.